హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు ఎమ్మీ రెసిపీస్. ఈరోజు వీడియోలో సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయి. పిల్లలు ఇంట్లోనే ఉంటారు, తినడానికి ఏదో ఒక స్నాక్స్ అడుగుతూనే ఉంటారు కదా. అలాంటి వాళ్ళకి చాలా ఈజీగా 10 నిమిషాల్లో 2 రకాల స్నాక్స్ని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇంట్లో బ్రెడ్ ఉంటే చాలండి, చాలా ఈజీగా 10 నిమిషాల్లో ఈ స్నాక్స్ని చేసి పెట్టొచ్చు పిల్లలకి. పిల్లలైతే చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తింటారు. మరి మీరు కూడా ట్రై చేయండి. ఒక బౌల్లోనికి 1 కప్పు శనగపిండి తీసుకోవాలి. ఇందులోనికి సన్నగా కట్ చేసిన ఆనియన్స్, సన్నగా తురుముకున్న క్యారెట్, క్యాబేజీ, కొద్దిగా కొత్తిమీర, ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఇందులోనికి తగినంత సాల్ట్, కొంచెం కారం, ధనియాల పొడి వేసుకొని ఇప్పుడు వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండి మరీ పల్చగా కాకుండా అలాగని మరీ గట్టిగా కాకుండా ఇక్కడ చూపిస్తున్నట్టుగా పిండిని ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఒక 2 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను నేను. ఇప్పుడు ఈ బ్రెడ్ని 4 పీసెస్గా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని ఈ విధంగా కట్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు ఈ బ్రెడ్ని తీసుకొని, బ్రెడ్ పీస్ని తీసుకొని శనగపిండిలో డిప్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఇలాగే మిగతా అన్నింటిని కూడా శనగపిండిలో డిప్ చేసుకొని ఆయిల్లో వేసుకొని ఒకవైపు బాగా ఫ్రై అయిన తర్వాత రెండవ వైపు కూడా తిప్పుకుంటూ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి. త్వరగా మాడిపోతుంది బ్రెడ్ కాబట్టి. బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోనికి తీసుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీగా స్నాక్స్ రెడీ అయింది. ఈ స్నాక్స్ని టొమాటో సాస్తో, మైనస్తో తింటే చాలా బాగుంటుంది. మిగిలిన ఈ శనగపిండి మిశ్రమంలోనే ఇప్పుడు ఒక బ్రెడ్ స్లైస్ని తీసుకొని 2 వైపులా బాగా డిప్ చేసుకొని, శనగపిండిలో బాగా డిప్ చేసుకొని కొద్దిగా ప్యాన్లో ఆయిల్ వేసి ఈ బ్రెడ్ని వేసి ఫ్రై చేసుకోవాలి. 2 వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఫ్లేమ్ని లోలో ఉంచుకొని ఈ బ్రెడ్ పైన కొద్దిగా టొమాటో సాస్ వేసుకొని అప్లై చేసుకోవాలి. పైన ఇప్పుడు కొద్దిగా చీజ్ వేసుకోవాలి. చీజ్ వేస్తే పిల్లలకి చాలా ఇష్టం కదా. మా పిల్లలు అయితే బాగా తింటారు. పైన కొద్దిగా పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా వేసేసుకొని చీజ్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకున్నామంటే ఎంతో సింపుల్గా టేస్టీగా స్నాక్స్ రెడీ అండి. చాలా చాలా ఈజీ, 10 నిమిషాల్లో చేసేయచ్చు. చాలా బాగున్నాయి, మీరు కూడా ట్రై చేయండి. మరి వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.